మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు వీడియోలో మనము ఒక విజువల్ ఫోర్స్ పేజ్ని ఏదైనా ఒక విజువల్ ఫోర్స్ పేజ్ని మనం ఓపెన్ చేసినప్పుడు పర్టికులర్ అకౌంట్లో మనకు రికార్డ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి. ఆటోమేటిక్గా విఎఫ్ పేజ్ని ఇట్లా ఓపెన్ చేసాము అంటే ఆ పేజ్ లోడ్ అయింది అని అంటే ఆటోమేటిక్గా ఒక రికార్డ్ ఆ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అనేది ఈ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పబ్లిక్ క్లాస్ ఆటో రికార్డ్ క్రియేషన్ అని ఉంది. అంటే పబ్లిక్ అనేది క్లాస్, పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, క్లాస్ కీవర్డ్ అండ్ ఇది క్లాస్ నేమ్ రిలేటెడ్ దిస్ క్లాస్ నేమ్ ఆటో రికార్డ్ క్రియేషన్. ఇట్స్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక మెథడ్ని రాస్తున్నాను. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఆ పర్టికులర్ మెథడ్లో మనకి ఏం కావాలి, రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో దానికి సంబంధించిన డేటాను రాయాలంటే నేను ఒక మెథడ్ని రాస్తున్నాను. వాయిడ్ ఆటో రికార్డ్ మెథడ్, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, మెథడ్ రాస్తున్నాను. ఈ మెథడ్లో నేను ఏ ఆబ్జెక్ట్లో రికార్డ్ క్రియేట్ అవ్వాలంట ఆబ్జెక్ట్ తీసుకోవాలి. కాంటాక్ట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్. మనకు ఆ ఆబ్జెక్ట్లో మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. లాస్ట్ నేమ్ సో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా ఒక నేమ్. సో కాన్ డాట్ ఫోన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏదో ఒక నెంబర్ అండ్ కాంటాక్ట్ మనకి ఏదైతే ఫీల్డ్స్ అవసరమో రికార్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఆ ఫీల్డ్స్ ని నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఏమైనా దిస్ ఈజ్ ఆటో జనరేటెడ్ కాంటాక్ట్ రికార్డ్. సో ఆ రికార్డ్ చూడగానే కింద డిస్క్రిప్షన్ లేదా ఆటో జనరేటెడ్ అంటే మాన్యువల్ కాకుండా ఆటో జనరేట్ గా అయిందని అర్థం. ఈ రికార్డ్ అంటే ఈ రాసిన అన్ని ఫీల్డ్స్ మనకు ఎంటర్ అవ్వాలంటే ఏంటిది, డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సర్ట్ ఆన్ అంతే, సింపుల్. సో ఇక్కడ నేను ఈ క్లాస్ రాసేసుకున్నాను. జస్ట్ ప్రీవియస్ వీడియోస్లలో మనం చెప్పుకునేది సింపుల్ క్లాస్ అండ్ ఒక క్లాస్ ని రాసుకున్నాం. కానీ ఇది విఎఫ్ పేజీలో మనం యాడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ విఎఫ్ పేజ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి ఎక్కడ, కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ లో. సో ఇప్పుడు నేను ఒక విఎఫ్ పేజ్ ని క్రియేట్ చేస్తున్నా. ఆటో రికార్డ్ విఎఫ్ పేజెస్. సో నేను ఏదో ఒక నేమ్ ఇచ్చాను. ఇందులో నేను ఈ క్లాస్ ని అక్కడికి కాల్ చేస్తున్నాను. కంట్రోలర్స్ బై యూజింగ్ కంట్రోలర్స్ యూజ్ చేస్తారు. నేను ఏది మెథడ్ మన బటన్స్ ఏం వాడట్లేదు కాబట్టి యాక్షన్ ద్వారా నేను ఆ మెథడ్ ని ఇక్కడికి కాల్ చేద్దాం. డైరెక్ట్లీ మెథడ్ ఎప్పుడైతే పేజ్ లోడ్ అయ్యిందో అప్పుడే ఆటోమేటిక్గా మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. నేను సేవ్ అన్నాను. ఒకసారి ప్రివ్యూ చూద్దాం విఎఫ్ పేజ్. సో ఇక్కడ విఎఫ్ పేజ్ నేమ్ మనం ఆటో రికార్డ్ విఎఫ్ పేజెస్ అని ఇచ్చాం. సో విఎఫ్ పేజ్లో ఏం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఇందులో మనం ఏం ఇవ్వలేదు, విఎఫ్ పేజ్లో ఏం ఇవ్వలేదు. సో ఏం ఇవ్వనప్పుడు మనకి ఎంటీగానే వస్తుంది. బట్ రికార్డ్ అనేది లోడ్ అయింది. అక్కడ పేజ్ అనేది రికార్డ్, మన విఎఫ్ పేజ్ అనేది లోడ్ అయింది. సో రికార్డ్ క్రియేట్ అయిందా లేదా అనేది కాంటాక్ట్ ఆబ్జెక్ట్ లో చూడాలి. సో సాయ్ అనేది క్రియేట్ అయిపోయింది. రెండు సార్లు నేను రీఫ్రెష్ చేసేటప్పుడు ఎన్నిసార్లు రీఫ్రెష్ అంటే ఎన్నిసార్లు లోడ్ చేస్తే అన్నిసార్లు ఆటోమేటిక్గా అక్కడ లోడ్ అవ్వడం జరుగుతుంది. కానీ విఎఫ్ పేజ్లో మనకి ఏం డిస్ప్లే అవ్వట్లేదు. అసలు లోడ్ అయిందా, అసలు ఏంటిది ఈ విఎఫ్ పేజ్ ఏంటిది మనకి ఏం అర్థం కావట్లేదు. సో విఎఫ్ పేజ్లో మనం ఏం చేద్దామంటే డిస్ప్లే అయ్యేటట్టు రాయాలి. సో ఇక్కడ రాయాలంటే ఫస్ట్ ఇక్కడ అదే క్లాస్లో మనం ఒక వేరియబుల్ని తీసుకొని ఇఫ్ ఏం చేద్దాం, కండిషన్ ఇద్దాం. ఇఫ్ కాన్ డాట్ ఐడి, ఎందుకంటే మనకు ఐడీలు అనేది జనరేట్ అవుతాయి కదా ఆటోమేటిక్గా. మనకి ఏ రికార్డ్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా ఫస్ట్ యూనిక్గా ఐడి అనేది జనరేట్ అవుతుంది.
ఆ ఐడి అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉన్నప్పుడు, ఆ ఐడి అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఇన్ఫర్మేషన్ అని ప్రింట్ అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది ఇది ఏంటి విజయ పేజ్ అని. సో నేనేం చేస్తున్నా ఇక్కడ కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ సక్సెస్ఫుల్లీ విత్ దిస్ ఐడి. అంటే ఏదో ఒక ఐడి తోటి అయితే క్రియేట్ అయింది కదా, ఆ ఐడి అన్నమాట. ఆ ఐడి డిస్ప్లే అవ్వడానికి నేను con.id అని రాశాను సింపుల్ గా. సేవ్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్ అనేది మనం అక్కడ ఇవ్వలేదు కదా, మనం ఇంటిమేషన్ చేయలేదు. సో పబ్లిక్ స్ట్రింగ్ రిజల్ట్, సారీ స్పెల్లింగ్, రిజల్ట్ కాపీ రిజల్ట్. సో గెట్ సెటర్ విఎఫ్ పేజ్ లో పిలుస్తున్నాం గెట్ సెట్, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసి ఒకసారి ఆ విఎఫ్ పేజ్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ విఎఫ్ పేజ్ లో మనం ఏం చేద్దాం, అది డిస్ప్లే అవ్వాలి కదా మనం అక్కడైతే ఏదైతే రాసాము. సో ఆ వేరియబుల్ ని పిలుస్తున్నా, అంతే, నేను ఏం చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇగో ఇక్కడ ఐడి కాంటాక్ట్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ విత్ దిస్ ఐడి. మనం రీఫ్రెష్ చేస్తే ఐడి అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఐడి అనేది అబ్జర్వ్ చేస్తే నేను రీఫ్రెష్ చేస్తే ఐడి అనేది చేంజ్ మారుతూ ఉంటుంది అన్నట్టు ఐడి. అంటే ఎప్పుడు అది యూనిక్ గా ఉండదు. మనం ఎన్నిసార్లు రీఫ్రెష్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ ఐడి అనేది ఇక్కడ మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు అన్నిసార్లు లోడ్ చేసాం కదా, ఇక్కడ కాంటాక్ట్ లో అన్నిసార్లు మనకి రికార్డ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అన్నిసార్లు రికార్డ్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా విఎఫ్ పేజ్ ని ఓపెన్ చేసినప్పుడు రికార్డ్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎఫ్డిసి తెలుగు.